ఒక మంచి కథ. పూర్వం ఒక రాజు ఉండేవాడు. పరమ క్రూరంగా దయ లేకుండా అందరినీ బాధ పెట్టేవాడు. అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులు, ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేశాడు. నేను ఈ రోజు నుంచి ఎవరిని బాధ పెట్టను, అందరితో మంచిగా ఉంటాను, దయగా ప్రవర్తిస్తాను అని మాట ఇచ్చినట్టే మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు. కొంతకాలానికి అందరూ అతన్ని దయగల మహారాజు అనుకుంటున్నారు. మంత్రులలో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం, తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది, కారణం చెప్తారా అని అడిగాడు. రాజు సమాధానం చెప్తున్నాడు. నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేట కుక్క నక్కని వెంటాడుతుంది. నక్క కష్టపడి తన గృహలో వెళ్లేలోపే వేట కుక్క నక్క కాలు కరిచింది. నక్క కుంటిదైపోయింది. ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను. అక్కడ అదే వేట కుక్క ఉంది. ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకొని వేట కుక్క మీదకి విసిరాడు. ఆ రాయి కుక్క కాలుకి తగిలి వేట కుక్క కాలు విరిగింది. అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది. అతను కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది. ఒక గుంటలో పడి దాని కాలు విరిగిపోయింది. వరుసగా జరిగిన ఈ సంఘటనకు నాకు ఒక ఆలోచన తోచింది. నక్క కాలు కుక్క కరిస్తే కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది. మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది. ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకి జరుగుతుందని బాగా తెలిసొచ్చింది. అప్పుడు నా వల్ల ఎందరూ బాధపడ్డారు. వారందరి వల్ల నేను బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుట్టింది. ఆ క్షణంలోనే నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎవరిని ఇక కష్టపెట్టకూడదు అని, అందరితో దయగా ఉండాలని అనుకున్నాను అని రాజు వివరించాడు. అంత విన్న మంత్రి, ఈ రాజుకి చాదస్తం ఎక్కువైనట్టుంది. రాజుని ఈ పరిస్థితిలో సింహాసనం నుంచి తప్పించి కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనలో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు. మెట్ల మీద జారిపడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు. రాజు పదవి కాదు కదా, మనిషిగా కూడా ఒకరి మీద ఆధారపడేలా అయ్యాడు. ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకదే చెడు జరుగుతుందన్న మంచి విషయం ఈ కథ యొక్క సారాంశం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.